అంటారు. ఎస్, ముఖ్యమంత్రిగా ఆయన అలా మాట్లాడాల్సింది, ఆయనకి తప్పదు. అది నిజమా కాదా అనే దానికంటే కూడా ప్రభుత్వ ప్రతినిధిగా ముఖ్యమంత్రిగా ఆయన చెప్పాల్సింది అదే. మాకు తెలియదు, ఆయన కనీసం ఇన్ఫామ్ చేయలేదు, ఇదే ప్రధాన కారణం అన్న. నేను మొదటిగానే చెప్పా, ఒక సినిమా విడుదలవుతున్నప్పుడు సినిమా హాలాలు కూడా పెద్ద ఇన్ఫామ్ చేయరు, మాకెందుకు అన్నట్టు కూర్చుంటారు. కానీ పలానా హీరో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు అక్కడ ఒత్తిడి ఉంటుంది, అక్కడ తొక్కిసలాట ఉంటుంది, అక్కడ ప్రమాదం ఉంటుందని పోలీసులే స్వచ్ఛందంగా వెళ్ళి అక్కడ బాధ్యత తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో మరి ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధికి తొలి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర కొన్ని నిర్వహణ కార్యక్రమాల్లో పరిశీలన చేయాలి అన్నటువంటి ఆలోచన లేకపోవటం మాత్రం బాధాకరం. బాధ్యత లేదా అనంటే ఎస్, బాధ్యత ఉన్నా సరే కొన్నిసార్లు అది నాది కాదు కదా అని వదిలేసే తత్వం కొంతమందికి ఉంటుంది. కానీ ఇక్కడ మొట్టమొదటిగా చెప్పదలుచుకున్నది, చివరిగా చెప్పేది కూడా ఒకే ఒకటి. ఎస్, ముఖ్యమంత్రి గారు దిగ్భ్రాంతి చెందారు. అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా అత్యంత బాధను వ్యక్తీకరిస్తూ ఆ కుటుంబాలకు తోడుగా నిలబడతామని చెప్తున్నారు. నేను అడుగుతున్నది ఒకటే, చంద్రబాబు గారు చెప్పినట్టుగా అలాగే పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా మరి నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి? ఒకటే ఒక డిమాండ్ మనం ఇవాళ ప్రజల మధ్య ప్రభుత్వం ముందు పెట్టబోతున్నది, నిర్వహణ, భక్తికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, హిందూ సాంప్రదాయానికి సంబంధించినటువంటి ఒక వేడుకగా చేసుకునేటటువంటి, ఒక పండగలా భావించేటటువంటి అనేక భక్తి కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ జరిగినటువంటి దుర్ఘటనకు ఎలా చెలించిందో అంతకంటే లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఎక్కడ ఎప్పుడు ఏది నిర్వహణ జరుగుతున్నా అది దేవాదాయ శాఖకు సంబంధించకపోయినా ఆ ఆలయ కర్తలు ఎవరైతే ఉంటారో, ధర్మకర్తలు, మండలిలో సభ్యులు, చైర్మన్ చెప్పకపోయినా అక్కడ జరిగేటటువంటి కార్యక్రమం కనీసం మన కళ్ళ ముందు జరిగేది, దాచిపెట్టేది కాదు. వెంటనే పోలీసు యంత్రాంగం ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వాలి. పేకాట ఆడుతుంటే ఎంత దూకుడుగా వెళతామో భక్తులకు సంబంధించింది కూడా నేను ఖచ్చితంగా ఇవాళ అదే పోలిక చెప్పదలుచుకున్నా. ఎందుకనంటే భక్తి అత్యంత పవిత్రమైనది. ఇక్కడ బాధ్యత చాలా ఎక్కువ తీసుకోవాలి ప్రభుత్వం. అలాగే కొన్ని సంఘ విద్రోహ శక్తులు అటు పేకాట ఆడించవచ్చు, అలాగే మందు అమ్మేటటువంటి లిక్కర్ని, ఎస్ ఫ్యూరియస్ అంటే కల్తీ లిక్కర్ను అమ్మేటటువంటి ప్రాంతాన్ని ఎలా రైడ్ చేస్తామో, ఇలా మన కళ్ళ ముందు వేల మంది నడుచుకుంటూ వెళుతున్నప్పుడు స్థానికమైనటువంటి అధికారులకు తెలీదా? తెలుస్తుంది. నిర్వహణ ఎలా ఉంది అనేది మనం బాధ్యతగా వెళ్ళి ప్రశ్నించాలి, నిలబడాలి, పరిశీలించాలి, ఆ జాగ్రత్త తీసుకోవాలి. ఆ జాగ్రత్త తీసుకునేటటువంటి ఒక సిస్టమ్ని వాళ్ళు అడాప్ట్ చేస్తారా లేదా? అలాగే తిరుమలకు సంబంధించినటువంటి వాటిల్లో కూడా ఇవాళ ఎవరైతే భక్తులు వెళుతున్నారో, భక్తి అనేటటువంటి భక్తిభావం అత్యంత పవిత్రమైంది, గౌరవించవలసింది. ఒక విఐపి రాగానే గంటల తరబడి డబ్బు లేనివాడు, క్యూలో నిలబడినవాడు, నిజమైనటువంటి భక్తితో వెళ్ళినవాడు, పసిపిల్లలతో మహిళలు వేచి చూస్తున్నటువంటి పరిస్థితుల్లో విఐపి బ్రేక్ దర్శనాలని మనము ఇబ్బంది పెట్టడం అనేది ఎంతవరకు సంస్కారం, ఎంతవరకు భక్తిభావం, ఎంతవరకు భక్తులకు న్యాయం చేస్తున్నాం? అలాగే దేవుడు ఇలానే చెప్పాడా? నా దగ్గరికి విఐపీలని పంపించండి, కొంతమందిని ఆపేసి వాళ్ళు వేలాది మంది ఉన్నా సరే నిలబెట్టేసి ఏ దేవుడు చెప్పాడు? ఎక్కడ చెప్పాడు? ఇది వ్యాపారం. దీన్ని మార్చాలంటున్నాం. ఎస్, ఈ డిమాండ్ ఖచ్చితంగా జనం అర్థం చేసుకొని మన డిమాండ్ మీద వాళ్ళు ఆలోచించాల్సిన పరిస్థితి ఉందని భావిస్తున్నా. ఈ ప్రమాదానికి మొట్టమొదటి కారణం మళ్ళీ చెప్తున్నా, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం. ఆ పెద్ద ఆయన చెప్పినట్టుగా, ఆయన ఊహించినట్టుగా ఏదో కొద్దిమంది మాత్రమే వస్తారు అని ఆయన ఊహించారట. ఆయన వదిలేద్దాం. కానీ ఆలయ ధర్మకర్త మండలి ఉంటే మాత్రం వాళ్ళని బాధ్యతలుగా చేయాలి. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ మీద బాధ్యత పెంచాలి. ఇది జరగకుండా ఉండేట్టుగా సరైనటువంటి సూచనలతోటి ముందుకెళ్ళాలి. అది మాత్రమే పరిష్కారం. దిగ్భ్రాంతి చెందటం, సానుభూతి తెలియజేయటం, నష్టపరిహారం ఇవ్వటం కానే కాదు. వాట్ యు సే?
రైట్ సార్, మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వం దీనికి సంబంధించి స్పందించి మరి రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలు జరగకుండా, ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కోరుకుందాం సార్. అండ్ దీనికి సంబంధించి, ఈ ఘటనకి సంబంధించి చక్కటి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఇవి ఇప్పటి వరకు